ఉపాధ్యాయుడిగా కలెక్టర్ గణితం బోధించి ఫిజిక్స్లో ఫార్ములాలు అడిగిన కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. స్కూల్ విద్యార్థుల సంఖ్య ఎంత, 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రోజు వస్తున్నారా లేదా, పాఠశాలకు రాని విద్యార్థులు ఇంటికి ఫోన్ చేసి ఆరా తీయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. ఉపాధ్యాయులు కూడా వార్షిక పరీక్షల వరకు రోజు రావాలని, అనవసర సెలవులు తీసుకోవద్దని సూచించారు. గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మన జిల్లా 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే చొరవ చూపాలని, విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా రోజు శ్రద్ధగా చదువుతూ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కిచెన్లో వంట సామాగ్రిని పరిశీలించారు. స్కూల్లో నిర్మాణ పనులు ఆగిన తరగతి గదులను పరిశీలించారు. y వాల్యూ ఒకటి చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో చెప్పండి 2x ప్లస్ చెప్పండి 8/7 ఈక్వల్ టు 4 అంతే కదా. తర్వాత దీని LCM 7 తీసుకుంటాం అనుకోండి, ఏమైతుంది అప్పుడు 14x ప్లస్ 8/7. సింపుల్ గా అనిపించిందా లేదా? సొంతంగా మీరు ఏ లెక్కైనా వేసుకోవచ్చు. Substitution method. You can use substitution method or any method. Elimination method or substitution method. Any method by using any method you can solve the equations. In substitution, by that 2x और 4 minus 2x. That's the by the equation 1 to substitution. LCM 7 అంతే కదా. 20 ప్లస్ 8 ఎంత అండి? 28/7 ఎంత అండి? 4. ఆలోచించేసి కరెక్టా కదా మా ఆన్సర్? రెండో ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 3x అంటే 3 × 10/7. తర్వాత -2 × y అంటే ఎంత? y 8/7. చెప్పండి 30/7 -16/7 అంతేనా? 30 - 16 ఎంత అండి? 30 - 16/7. 30 మొత్తం 14, 14/7 ఎంత? 2. కరెక్టా కాదా? మీకు 6 మార్కులు వచ్చాయా లేదా? ఏమైనా దిద్దాలా దీన్ని వాల్యుయేషన్? మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ లెక్క గ్యారెంటీ 6 మార్క్స్ వస్తుంది. ఏ ముక్కలు